పరలోకం యొక్క రాజ్ఞిని సంతోషించండి. హల్లెలూయా. ఏలైనా భాగ్యమైన మీ గర్భనందు అవతరించినారు. హల్లెలూయా. ఆనపించిన ద్వారా ఉత్థానమైనారు. హల్లెలూయా. నా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. హల్లెలూయా. కన్యక అయి ఉండేడు మరియమ్మ సంతోషించండి. హల్లెలూయా. ఏలైనా ప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించుదాము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును నా నాథుడునైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచి చిత్తగించితిరే. వారి దివ్య మాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్టుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును గూర్చి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. సంతోష దేవ రహస్యము. ప్రారంభ ప్రార్థన. మితిలేని సకల మేలులు స్వభావము కలిగిన ఏక త్రిత్వేక సర్వేశ్వర, దేవవారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. ఆయనను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 73 పూసలు జపము పరాకు లేక భక్తితో చేసిన కొంటిని మీ సహాయము దయచేయి నవదించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై ఎన్నుట వలన మనము ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొందుము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాయుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోస్తుల అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళంలో దిగి చర్మలో నుండి లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అప్పటి నుండి జీవించే వారికి చనిపోయిన వారికి తీర్పు చేయకొచ్చును. పవిత్రాత్మని స్నాను, పరిశుద్ధ జాతులకు సంబంధాలను సకల పునితుల సంబంధాలను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం నిత్య జీవం ఇస్తున్నాను. ఆమేన్. మా యొక్క తండ్రి ఆనాటికి కావలసిన అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడున్న వాడిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. వారు మీతో ఉన్నారు. ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారు ప్రసారం చేతండి. ఏళ్ళవారు మీతో ఉన్నారు. శివుల ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారు ముందు ప్రార్థించండి. ఆమె పుత్ర పవిత్రాత్మకి మహిమ కలుగు గాక. అందులో కలిగినట్టు ఇప్పుడెప్పుడు సదాకాలం మహిమ కలుగు గాక. మా మీదగా నుండి స్వామి, మా మీదగా నుండి స్వామి. సంతోష దేవ రహస్యములు. గాబ్రియేలు సన్మాన్స్కుడు దేవమాతపై మంగళవార్త చెప్పుదని గురించి ధ్యానించుదుము గాక. పరలోకమందు తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మైనము మా నేటికి ఇవ్వండి. మా యథార్థపడిన వారిని మేము మర్చినట్లు మాపులను మీరు మన్నించండి. మేము శోధనను ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. ప్రసాదం చేత నిన్న మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయంతో ఉన్న వారు
మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింప మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. కన్నట్లు ఇప్పుడు ఎప్పుడు సహకాలం మహిమ కలుగుగాక. మా మీద దయగా నుండండి స్వామి. రెండో బోటు దేవమాత పునీత ఎలిజబెత్ అమ్మను దర్శించటాన్ని గురించి ధ్యానించుదుము గాక. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. మా యొక్క అపవాని వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనలు ప్రవేశించండి, మమ్మ రక్షించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మనము వందనం. ఎన్నో వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే. ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మనము వందనం. ఎన్నో వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, దేవరవర ప్రసాదం చేత నిండిన మనము వందనం. ఎన్నో వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశీర్వింపబడిన వారుగానే. దేవరవర ప్రసాదం చేత నిండిన మనము వందనం. ఎన్నవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశీర్వించిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాప, దేవరవర ప్రసాదం చేత నిండిన మనము వందనం. ఎన్నవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశింపున్న వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశింపున్న వారుగానే.
దేవరారు ప్రసాదం చేత నిండిన మరెమ్మ వందనం. ఎల్లవారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశింపన్నారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశింపన్నవారగునే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవరారు ప్రసాదం చేత నిండిన మరెమ్మ వందనం. ఎల్లవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశింపన్నారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశింపన్నవారగునే. దేవరారు ప్రసాదం చేత నిండిన మరెమ్మ వందనం. ఎల్లవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశింపన్నారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశింపన్నవారగునే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవరారు ప్రసాదం చేత నిండిన మరెమ్మ వందనం. ఎల్లవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశింపన్నారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపబడినారగునే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. దేవరారు ప్రసాదం చేత నిండిన మరెమ్మ వందనం. ఎల్లవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశింపన్నవారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆశింపబడినారగునే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున కలుగునుగా ఆదిలో కలిగినట్టు ఇప్పుడు శ్రాపాలను కలుగునుగా మన్నించండి. మమ్మల్ని కాపాడండి కాపాడండి. ప్రార్థన ముఖ్యంగా దయారసకు ఈ మోక్ష దొరికి తీసుకుంటండి. ఆమేన్. నెరవేరునుగాక. అపమానాన్ని మేము మనిషినట్లు మా అప్పులను మీరు మన్నించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సురేషుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం నాయన కలుగునుగాక. పూర్ణ చేసుకో నా పాప విమర్శించండి. మమ్మల్ని కాపాడని అందరాత్మ ముఖ్యంగా ఆత్మని తగ్గించుకోనండి. ఆమేన్. 4వ గుర్తు దేవమాత బాల
పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన అన్నము మాకు ఇవ్వండి, మా యొక్క వాడిని మీరు మన్నించండి, నన్ను శోధనందు పుత్రుడిని మిమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవాపు సాయం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణ ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకి మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడే పురుషుడా కాలమైన కలిగిన గాక. మా పాపం మన్నించండి, మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడని, అందరి ఆత్మలు ముఖ్యంగా మీరు తీసుకోండి. ఆమేన్. ఐదవ గుర్తు. దేవమాత కానకపోయిన బాలజేసును దేవాలయములో కనుగొనుటను గురించి ధ్యానించుదుము గాక. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మైనము మా నేటికి ఇవ్వండి. మా యొక్క అపమైన వాడిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మా నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారు. సర్వేశ్వర మాత, పాపాలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారు. రామయ్యమ్మ సర్వేశ్వర మాత, పాపాలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారు. ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారు. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారు. మా సర్వేశ్వర మాత, పాపాలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారు. పరిశుద్ధమయ్యమ్మ
మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. దేవుడు ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం వీళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు. మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారాగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరకు మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె. దేవుడు ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం వీళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశ్రయింపబడిన వారు మీరు. మీ గర్భఫలం చేసి ఆశ్రయింపబడిన వారాగనే. రామయ్యమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన అతిదేవత పునీత మికేలా దేవత పునీత గాబ్రియేల్ అపోస్తలులైన పునీత వ్యాపారులపై ఆగపని వాళ్ళారా మేమెంత పాపాత్ములై నుండినాను. మేము వేడుకొనిన ఈ 73 పూసల జపములను దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడానికి మేము చూసి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కరోనా వ్యాధితుల గురించి ప్రార్థన. ఏలిన వాడ వర ప్రసాదమైన ఒక మాత, మా కొరకు వేడుకోనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకోనండి. మహావిరక్తిగా నుండెడు మాత, మా కొరకు వేడుకోనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకోనండి. కన్యత్వం చెడని మాత, మా కొరకు వేడుకోనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకోనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకోనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకోనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకోనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకోనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకోనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకోనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకోనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకోనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకోనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకోనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకోనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకోనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకోనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకోనండి. మాకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకోనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకోనండి. దేవ రహస్యముల గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకోనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకోనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకోనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకోనండి. వాగ్దత్తము యొక్క మందసమ్మా, మా కొరకు వేడుకోనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకోనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకోనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకోనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకోనండి. కష్టపడే వారికి ఆదరువా, మా కొరకు వేడుకోనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకోనండి. సన్మనుషుల యొక్క ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. పితరుల యొక్క ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. ప్రవక్తల యొక్క ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. అపోస్తలుల యొక్క ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. వేద సాక్షుల యొక్క ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. స్తుతియుల యొక్క ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. కన్యకల యొక్క ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. సకల పునీతుల యొక్క ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. మోక్షమునకు కొనపోబడిన ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. పరిశుద్ధ జపమాల ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. కుటుంబాల యొక్క ఆజ్ఞి, మా కొరకు వేడుకోనండి. సమాధానం యొక్క ఆజ్ఞి. మా కొరకు వేడుకోనండి. నెక్స్ట్ సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించేడు వారా, మా మీద దయగలిగి మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించేడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించేడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రల మగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదాము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లీవ క్రింద నిలిచి ఉండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితివే. ఇదిగో మనకు ఇంతటి అనుగ్రహమును దయచేసిన దేవవారి కాల ప్రమాణం నందు నిజమైన మనుష్యుడైన జన్మించి తెలుసుకున్నటువంటి మాత యొక్క బిడ్డలుగా ఉండేడు భాగ్యమును మాకెప్పటికీ ప్రాప్తింప చేయ నాదరించడం స్వామి. ఆమె. కృపారసము గల మాత ఏడు అగ్ని వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమా ఉండడం మేము ఏదో యొక్క బిడ్డలము, మేము చూచి మొదపెట్టుచున్నాము. ఈ కన్నీటికి అనుమయందు ప్రాలపించి ఏడ్చు మేము చూచి నెట్టూర్పు విడుచుచున్నాము.
అందువలన మా కొరకు మనవి చేసేది తల్లి, మీ దయారసము గల కనులను మా వైపు త్రిప్పనవదరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలము యేసునాథుని ప్రత్యక్ష దర్శనమును మాకియ నవదరించండి. కృప కలిగిన తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాతములకు మీ పాత్రలమవునట్టు సర్వేశ్వరుని యొక్క మాత, పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. మూడవ దినము దేవమాత పుట్టుకను గూర్చి. కన్య మరియమ్మ గారు జన్మించిన దినము నా పరలోకమునందు పరమానందము గలులేను. ఆమె జన్మదినమున భూలోకమునకు ఒక అభయము కలిగేను. ఆమె పుట్టుకతో నరకమును భయభ్రాంతులు చెలరేగినవి. కన్య మరియమ్మ జన్మము అటు పరలోక వాసులకును ఇటు భూలోక వాసులకును చాలా సంతోషకరమైనది. తన కుమారుడు నగు యేసుక్రీస్తు కాబో తల్లి యొక్క జన్మదినము గాన పరలోకమున త్రిత్వేక సర్వేశ్వరుడు మహా ఆనంద పరవశమైన కన్య మరియమ్మపై తన ప్రేమ పూరిత హస్తము నుంచి దీవించెను. పిత కుమారుతేగాను, సుతునికి తల్లిగాను, పవిత్రాత్మకు ప్రియురాలుగాను మరియమాత ఎన్నుకొనబడెను. స్వర్గమందలి దూత గణములు దేవమాతను అనేది తమ రాణిగా ఎన్నుకొనిరి. ఇట్లు పరమండలములలో మరియమ్మ గారి జన్మదినము ఆనందముతో కొనియాడబడినది. అట్టి మరియమాత జన్మదినము మనము సంతోషముతో కొనియాడుగును. 4000 సంవత్సరాల నుండి లోకరక్షకుడు ఉద్భవించునని భూలోక వాసులు ఎదురు చూచుచుండిరి. అది మనుషునికి దేవుడిచ్చిన వాగ్దానము. మరియమాత జన్మదినముతో లోకరక్షకుని జన్మము కూడా సమీపించినదని, పాపులకు త్వరలో పిశాచి నుండి రక్షణ కలుగునదని జనులు సంతోషించిరి. సూర్యోదయమునకు ముందు ఉదయకాల నక్షత్రము అగుపించు రీతిగా సకాల జీవరాశులకు జ్ఞానకాంతినిచ్చి పాపాంధకారమును పారదోలెడు నీతి భాస్కరుడగు క్రీస్తు ప్రభువు అవతరించుటకు ముందు ఉషకాల నక్షత్రముగా మరియమ్మ గారు జన్మించిరనుట మానవాళికి మహా ఆనందము కలిగించుచున్నది. అట్టి మరియమాత జన్మదినము దలంచుకొని మన జన్ముల తరలించుటకు మరియమాత జన్మము ఒక కారణమని నమ్మకముతో ధ్యానించి ప్రేమమూర్తియగు దేవమాతను సమీపించి ప్రార్థించుదుము. మరియమాత జన్మ వృత్తాంతము నరలోక వాసులకు భీతి కలిగించినట్లు సందేహము లేదు. పిశాచి తలను తన పాదములతో అనగద్రొక్కివేయునని భయముచే నరలోక వాసులు గడగడ వణికిరి. నరలోకములో కనిపించిపోయినది. మరియమ్మ గారికి కలిగిన పుణ్యజన్మము చూచి పిశాచులు అసూయాగ్నిచే దహించుకొని పోయి మానవులందరినీ పాపము ద్రోషి దైవవరములకు పాత్రలను కాకుండా అపనిషములు పిశాచి ప్రయాస పడుచుండగా మరియమాతను తమ చేత చిక్కకుండా సర్వేశ్వరుడు దీవించి పూరిటలోని కాపాడినన్న ద్వేషాగ్ని పిశాచికి భరింపరానిదైనది. మరియమాత నీడలో తలదాచుకొని వారు పిశాచికి భయపడు అవసరం లేదు. పిశాచి యొక్క మాయాజాలములు మరియమాత నీడను వారిని తాకచాలవు.
ఎందుకనగా దాని తలలను మరియమాత తన పాదముల క్రింద త్రొక్కివేయుచున్నది. కావున పిశాచి పాము పాపపు శోధనల వలలందరూ చిక్కుకొని గిజగిజలాడకుండా మరియమాతను శరణు వేడుదము. అద్భుతము. పూర్వము పునీత శ్రీవారులప అనువారు దేవమాతకై మిక్కిలి భక్తి గలవారై ఉండిరి. ఆయన భక్తికి మెచ్చి దేవమాత ఆయనకు అనేక దీవెనలను దైవ వరములను ప్రసాదించెను. పునీత అరులప్ప 1542 సంవత్సరము స్పెయిన్ దేశమందు జనించెను. తన 5వ ఏట మరియమాత సహాయం వలన ఆశ్చర్యముగా మరణము నుండి తప్పించుకొని బయటపడెను. చిన్నతనము నుండి అరులప్ప వ్యాధిగ్రస్తులను ప్రేమతో దర్శించి వారికి సేవలు చేసేవాడు. ఒక దినమున ఒక వ్యాధిగ్రస్తునకు సేవ చేయుటకు వెళ్ళుచుండగా దారిలో పొరపాటున కాలు జారి అతడు ఒక పెద్ద బావిలో పడిపోయెను. కొంతసేపటికి ప్రజలు ఆ బావి చుట్టూ చేరి అరులప్ప మరణించనని ఏడ్చుచుండిరే కాని బావిలో ఒక్కడునూ దిగుటకు సాహసించలేదు. కొద్ది నిమిషములలో నీటిలో మునిగిపోయి ఉండిన అరులప్ప నీటిపై తేలుచు, మీరెందుకు వ్యర్థ ఆలాపనలు చేయుచున్నారు? ఏడవక మీరొక త్రాటిని బావిలో విసిరివేయుడు. నాకేమీ అపాయము జరగలేదు. నేను త్రాటి సహాయమున పైకి వచ్చేదను అనెను. వెంటనే కొందరు ఒక పొడవాటి త్రాటిని బావిలోనికి విసిరగా అరులప్ప దాన్ని పట్టుకుని పైకి వచ్చి ఒడ్డు చేరెను. జనులందరూ ఆశ్చర్యముతో అతని చుట్టూ చేరి, ఈ బావిలో పడిన వాడెవ్వడూ ఇంతవరకు తిరిగి రాలేదు, మీరెట్లు వచ్చి తిరిగి అని అడిగిరి. అందుకు అరులప్ప వారితో, నేను బావిలో పడగానే తెల్లటి వస్త్రములు ధరించిన ఒక సౌందర్యురాలు నన్ను తన చేతులలో నుంచుకున్నది, నీటిపైకి తెచ్చి తిరిగి మునగకుండా కాపాడినది అని చెప్పాను. అది వినిన ప్రజలు ఆశ్చర్యపడి, నిజముగా దేవమాత భక్తులను దేవమాతయే కాపాడును అని చెప్పుకొనిరి. శ్రీవ అరులప్ప గారు ఆనాటి నుండి మరియమాతపై ఇంకనూ భక్తి ప్రేమలు కలిగి జీవించెను. దేవమాతకు అనేక కృతజ్ఞతావందనములు తెలుపుకొనుచుండిరి. కడకు తనను తాను పూర్తిగా మరియమాతకు అర్పించుకొని కార్మెల్ సభలో ప్రవేశించి అందు గురుపట్టమును పొందెను. మరియమాతపై అందరూ భక్తి కలిగి ఉన్నట్లు అనేక ప్రసంగములు చేసెను. క్రీస్తు ప్రభుని తిరురక్త శిలువ పాటులను గురించి ఆయన కొన్ని శ్రేష్టమైన గ్రంథములు వ్రాసెను. అందువలననే వారిని శిలువ అరులప్ప అని పిలువసాగిరి. దేవమాత సహాయం వలన ఆయన మరణ దినమును ముందుగానే తెలుసుకొని ఆ దినమునే ధన్య మరణమును ఉంది పునీతుడు ఆయను. మిక్కిలి ప్రేమ పాత్రులైన మరియమ్మ, మీకు స్తుతులు. నీటి భాస్కరుని రాకను సూచించు ఉదయకాల నక్షత్రమా వర్ధిల్లుము. మీ పవిత్ర జన్మదినమును తలంచి మేము వినయముతో నమస్కరించుచున్నాం. మీ జన్మదినమున మమ్ము స్వంతము చేయుచున్నాం. దుఃఖభరితులకు ఊరటను, బలహీనులకు బలమును, పాపాత్ములకు శరణమును, నిర్భాగ్యులకు ఆదరణయు మీరే. సర్వేశ్వరుడు మా పాప భారమును తొలగించి మా ఆత్మల యొక్క అజ్ఞానాంధకారమును పారద్రోలి మాలో ఉన్న దుర్గుణములను చక్కపరచి మమ్ము ఆత్మ శరీర శత్రువుల నుండి కాపాడునట్లు మీ దివ్య కుమారుని వేడుకొనమని మేము ప్రార్థించుచున్నాం. మీ సహాయం వలన ఈ లోకములో మేము సన్మార్గమందు నడిచి దేవునికి ప్రియుడైన మోక్ష భాగ్యమును పొందగలమన్న నమ్మకమును కలిగి ఉన్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరినీ కాచి కాపాడి ఈ యొక్క దుర్భర పరిస్థితుల్లో కరోనా వ్యాధి బారిన పడినటువంటి వారిని మరియు దాని నుండి విముక్తి పొందిన వారిని సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.